హలో అండి, వెల్కమ్ టు పూరిలు ఆఫ్ రేష్మా. సో మనకు కావాల్సింది మనకంటే ఇంకెవరికి మరింత ఎక్కువగా ఎవరికి తెలియదు అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో ఈ లైన్ నేను ఎందుకంటే చెప్తున్నానంటే, కొన్ని రోజుల ముందు నేను కిచెన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే మొత్తం ఇల్లంతా మేక్ ఓవర్ చేసాము, కానీ నేను ఆ వీడియోలో మెయిన్గా చూపించింది కిచెన్ టూర్ అన్నట్లు. సో చాలామందికి అంటే మెయిన్గా ఉమెన్స్ నా ఛానల్ చూసేది 99.9% హోమ్ మేకర్సే చూస్తారు. సో వాళ్ళ హోమ్ని ఇంకా మన హోమ్ని అనొచ్చు, మన హోమ్ని ఇంకా కొద్దిగా బెటర్గా ఎలా చేయొచ్చు, మనకి ఈజీగా కంఫర్ట్గా మనకి నచ్చినట్లు మన పనిని కొద్దిగా ఈజీ చేసేట్లు మనమే మార్చుకోవాలి. సో ఆ వేలోనే నేను చాలా చేంజెస్ అయితే చేసే ట్రై చేశాను, కానీ అవసరమైతేనే, మ్యాక్సిమం అవసరమైతేనే. యూజ్ లేనిది లేదా ఇంకొకరు చేసుకున్నారు అనే ఉద్దేశంతో, అంటే ఇవాళ రేపు యూట్యూబ్ ఆన్ చేస్తే మనకు కావాల్సింది మేబీ ఒక కిచెన్ ఆర్గనైజేషన్, కిచెన్ టూర్ అని కొట్టామంటే థౌజండ్స్లో వస్తుంది వీడియోస్. థౌజండ్స్లో మ్యాక్సిమం 9,900 అన్నీ కూడా క్లాసీగాను, తర్వాత చాలా రిచ్ లుక్తోనూ, తర్వాత మంచి ఫ్యాన్సీ గ్లాస్ కంటైనర్స్తోనూ అరేంజ్ చేసి ఉంటారు. సో అలా చేస్తేనే అది కిచెన్ అయినట్ట, లేదంటే అలా ఉంటేనే మనకి పీస్ఫుల్ని మైండ్ సెట్ని ఇచ్చినట్లు అంటే కాదనే చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఆర్గనైజేషన్ అంటే గ్లాస్ కంటైనర్స్, దాన్ని షో చేయడము, ఇవే ఉన్నాయి 99%. కానీ అది నా దృష్టికి వచ్చేసరికి అది కానే కాదు. సో కూర్చోవాలి మన కిచెన్లో, మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు మన కిచెన్లోనే నిల్చుకోవాలి. నేను దాదాపు నా కిచెన్ నాకు కావాల్సినట్టు చేసుకోవడానికి మ్యాక్సిమం 20 days నేను రీసెర్చ్ చేశాను, తెలుసుకున్నాను, నాకు కావాల్సింది ఏంటని ఆలోచించుకున్నాను. మిగతా అన్ని పనులు పక్కన పెట్టేసి, ఈవెన్ యూట్యూబ్ని వీడియోస్ చేయడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను. సో నాకు వరకు వచ్చేసి నా లైఫ్లో కొద్దిగా ఇంపార్టెంట్ అయిన డెసిషన్ కాబట్టి నాకు ఇంకా వేరే ఏ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. సో వీడియోస్ విషయంలోకి వస్తే, నేను ఏదైతే అది షూట్ చేసి పెట్టేయడము, లేదంటే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడేయము, ఇది సింపుల్గా ఉండాలని నేను ఎప్పుడు అనుకోను. ఎంత ఎక్కువ టైం తీసుకున్నా ఒక వాల్యుబుల్ ఉంటేనే నేను వీడియో చెప్పడానికి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదో ర్యాండమ్గా మేము ఇది తిన్నాము, అది చేసుకున్నాము, అక్కడికి వెళ్ళాము, ఆ ఫంక్షన్ పోయాము, లేదా నేను ఇది వాడుతున్నాను, ఇవన్నీ అవసరమైతేనే, అంటే జెన్యూన్ అనిపిస్తేనే చెప్తున్నాను. నాకు ప్రమోషన్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇదివరకు కొన్ని చేశాను, ఇకపై అట్మోస్ట్ యూజ్ అయితేనే చెప్పాలని డిసైడ్ అయిపోయి చాలా వరకు స్టాప్ చేసేసాను. అసలు రెస్పాండ్ అవ్వడం కూడా మానేశాను. కొన్ని అంటే మ్యాక్సిమం యూజ్ అయ్యేదే చెప్పాలని డిసైడ్ అయిపోయాను, అది విషయము. సో వ్లాగ్ ఒకటి వెళ్తుంది, నేను ఒకటి మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. సో నేను ఈ వేలో కంఫర్టబుల్గా మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఈ వ్లాగ్ అనేది నేను రెగ్యులర్గా చేసేవే. ఈ కర్రీస్ నేను ఈ వీడియోలో కాకపోయినా ఇంకొక వీడియోలో చెప్తూనే ఉంటాను, కానీ ఈ విషయం ఇలా చెప్పాలనిపించింది. అండ్ నేను చేంజ్ చేసుకున్న విషయానికి వచ్చేసరికి ప్రతిదీ ఈవెన్ స్టోరేజ్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి కదా నా బ్యాక్గ్రౌండ్లో, సో అవన్నీ నేను వైట్లోనే కావాలనుకున్నాను, కానీ వైట్లోనే ఆర్డర్ చేశాను. వచ్చినవి అయితే చాలా తక్కువ వైట్లో వచ్చాయి, రిమైనింగ్ మల్టీ కలర్స్ వచ్చాయి. ఇంక మనం చేసేది ఏం లేదు. నాకు రిటర్న్ చేసి అవి మళ్ళీ వైట్గానే వస్తాయి అనే నమ్మకం లేక అలానే ఉంచేసుకున్నాను. కానీ మనం ఏ షాపింగ్ యాప్ ఓపెన్ చేసినా బాస్కెట్స్ అని కొడితే టన్స్ వస్తాయి, చాలా 100 రకాలు వస్తాయి. కానీ మనం చూసి మనకి ఇది కావాలని ఆర్డర్ చేసుకోవడం కాదు. నేను ఈవెన్ సైజ్లో, కలర్లో అండ్ క్వాలిటీలో ప్రతి దాంతోనూ నేను బాగా సెర్చ్ చేశాను. హెడ్ఏక్ చూసి హెడ్ఏక్ వచ్చేంత వరకు దాని గురించి తెలుసుకున్నాను. ఏదో మనతో పర్చేస్ చేసే మనీ ఉంది, పెట్టుకునే ప్లేస్ ఉంది, దీనివల్ల కొంటున్నాం అన్నట్లు కాకుండా మన పర్పస్ని అవి సర్వ్ చేయాలి. నిజంగా మనకు అవసరం పడాలి అయితే మాత్రమే కొనుక్కోండి, మీరైనా నేనైనా. అంటే నాకు ఓపెన్ షెల్ఫ్స్ కాబట్టి ఏ వస్తువు పెట్టినా కొద్దిగా అటు ఇటు జరిగినా చాలా క్లమ్జీగా ఉన్నాయి చూడడానికి. నాకే చాలా అంటే ఎక్కువ చాలా క్లట్టర్గా ఉన్నట్టు, అంటే పిచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అదే మనకి క్యాబినెట్స్ ఉంటాయి, క్లోజ్డ్ క్యాబినెట్స్, అంటే వాటి వెనుక ఎంత ఉన్నా మనకి బయటకు మాత్రం ఒక క్లోజ్డ్ డోర్ వల్ల క్లీన్ లుక్ అయితే వస్తుంది. సో మనకు ఓపిక ఉన్నప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటాము. ప్రతిరోజు దాని మీకు అటెన్షన్ పెట్టాలంటే కుదరదు కదా. సో ఆ ఉద్దేశంతో నాకు ఓపెన్ షెల్ఫ్స్ కాబట్టి ఈ బాస్కెట్స్ అయితే కొద్దిగా దాంట్లో అది కవర్డ్ లాగా అనిపిస్తుంది, కొద్దిగా బాస్కెట్ ఒక క్లోజ్డ్ క్యాబినెట్ ఫీల్ ఇస్తుంది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ ర్యాక్ వచ్చేసి పర్టికులర్గా మిల్లీమీటర్తో సహా నేను కొలుచుకొని దీనికి సరిపోతుందంటేనే నేను ఆ ర్యాక్స్ పర్చేస్ చేశాను. అంతకుముందు ఆ స్పైస్ జార్స్ అన్నీ నేను ఆ ఓపెన్ షెల్ఫ్లో పెట్టినప్పుడు
నాకు బ్యాక్ సైడ్ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. గ్లాస్ కంటైనర్స్కి ఎప్పుడు కానీ వెనక పెట్టుకోలేము. పెట్టుకున్నా అంత క్విక్గా దాన్ని తీసి వాడి పెట్టలేము. మనం వంట చేస్తున్నప్పుడు మార్నింగ్స్ చాలా హడావిడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ వెనక ఇంకో గ్లాస్ ఉండి దాన్ని తీయాలంటే దీని పక్కకు ఫస్ట్ దీన్ని తీసిపెట్టి మళ్ళీ వెనక పెట్టాలంటే అది పెద్ద సోది అవుతుంది. దానివల్ల నాకు ఒక ఈజీగా యాక్సెసిబుల్ ఉండాలి, పక్కనే ఉండాలి అనే ఉద్దేశంతో నాకు ఎలాగనో బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక ప్లేస్ దొరికింది. దానికి కంఫర్టబుల్గా 2 racks సెట్ అయిపోయేంత ప్లేస్ దొరికింది. సో దాన్ని కూడా నేను చాలా ఆలోచించాను. అది వీక్గా ఉంటుందా, స్ట్రాంగ్గా ఉంటుందా, దాని థిక్నెస్ ఎంత, దాని డెప్త్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అండ్ చాలా ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో అన్నిట్లో కూడా సెర్చ్ చేశాను. ఫస్ట్లో నేను వుడ్లో చేయించుకోవాలనుకున్నాము, తీసుకొని వచ్చి చూపించాము కూడా. వాళ్ళు చెప్పిన కాస్ట్కి నాకు ఈ ఆన్లైన్లోనే హాఫ్ అమౌంట్కి ఈ ర్యాక్ వచ్చేసరికి సరే పోనీ అని చెప్పి దీనే పర్చేస్ చేసుకున్నాను. మీకు నిజంగా కావాలి, మీ కిచెన్లోకి యూజ్ అవుతుందంటే మాత్రమే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని సైజ్ మెజర్ చేసుకుని తర్వాత పర్చేస్ చేయండి. మనం సంపాదించకపోయినా పర్లేదు, యూజ్ లేనిది ఒక్క చిన్న పిన్నీస్ కొన్నా చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తాను నేనైతే. బాస్కెట్స్ ర్యాక్స్తో పాటు చేంజ్ చేసింది ఏంటంటే కౌంటర్ టాప్ అండ్ దానిపైన ఉన్న ప్లాట్ఫామ్ అంటే గ్యాస్ బండ చుట్టూ ఉన్నది అండ్ పెయింట్ వర్క్ చేసాము. సో ఇవన్నీ వచ్చి బడ్జెట్తోనూ ఇంకా చెప్పాలంటే కొద్దిగా హార్డ్ వర్క్తో కూడుకున్న పని. కొన్ని రోజులు మేము సఫర్ అవ్వాల్సి వచ్చింది బయట ఉండి. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. ఒక స్టేజ్లో చాలా రోజులు ఆలోచించి తీసుకున్న డెసిషను. ఊరికే ఏదో చేయాలి అని క్విక్గా చేసేసింది అయితే కాదు. మనం లైఫ్లో చాలా చూస్తాం, కొనాలనుకుంటాం, కొనేస్తాం, తీరా దాన్ని యూజ్ చేయము. ఆ గిల్ట్ కూడా మనం తీసుకోము, కానీ గిల్ట్ తీసుకోవాలి, అప్పుడే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాము. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. బాయ్.